చంద్రబాబు గారి ఈ హయాంలో జరుగుతున్నటువంటి దోపిడీ దగా ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజున మద్యం మాఫియా ముఠా ఎంతకు బరితెగించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన తరువాత నేను చేయబోయేటువంటి మంచి పనులు ఏవి అనే దాంట్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు వేసుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను మీకు అని కూడా ఆయన ప్రచారం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులకంతా కూడా నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని దశల వారీగా నిషేధించుకుంటూ పోవాలా అన్న ఒక సామాజిక బాధ్యతని ఆయన మోసి తద్వారా ఆయన పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి ఈ రోజున ఆయన తీసుకువచ్చినటువంటి మద్యం పాలసీ కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున 3760 బ్రాందీ షాపులను ఆయన ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అందులోనూ తన వాళ్లకే తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులకే దాదాపు 95% పైగా ఆ షాపులు వచ్చేటట్టుగా ఇతరులు వేస్తే వాళ్లను బెదిరించి టెండర్లలో పాల్గొనివ్వకుండా చేసి వాళ్ల టెండర్లను ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్లకు సంబంధించినటువంటి కార్యకర్తలకే ఈ 3700కు పైగా షాపుల్ని అప్పగించటమే కాకుండా ఈ రోజున ప్రతి షాపు నుండి నెలకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి షాపు నుంచి అంటే ఒక్కో షాపు నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తే నెలకు 370 కోట్ల రూపాయలు ప్రభుత్వ ముఖ్యులకు ఈ సొమ్ము అందుతోంది. ఇంతకంటే స్కామ్ మరొకటి లేదు. దానికి పరిహారంగా రాత్రి పగలు అన్న తేడా లేకుండా మీరు ఎన్ని గంటలకు వెళ్ళినా ఉదయం 4 గంటలకు వెళ్ళినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంటుంది. రాత్రి 1 గంటకు పోయినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వం నిబంధనేమో ఉదయం 10 గంటల తర్వాత తెరవాలని ఉంది. కానీ అలా లేకుండా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మూలంగా 1 లక్ష రూపాయల కమిషన్ ఈ బ్రాందీ షాపు ఓనర్ల నుంచి బిగ్ బాస్లకు ముట్టుతున్నది. ఇది రాష్ట్రమంతా కూడా ఈ పద్ధతి కొనసాగుతున్నది. టెండర్లు వేసిన తరువాత నిన్న మొన్నటి వరకు 9% కమిషన్ బ్రాందీ షాపు యజమానులకు ఇవ్వటం జరిగింది. ఒక్కసారిగా ఈ మధ్యనే 14.5%కు పెంచినారు. వాళ్లకిచ్చేటువంటి కమిషన్ అంటే 24 గంటలు షాపులు తెరుచుకోవటమే కాకుండా ఆ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి కమిషన్ ని 9 నుంచి 14%కు పెంచినారు. 14%కు పెంచటం మూలంగా అదనంగా పెరిగినటువంటి ఈ 5.5% వలన పెరిగేటువంటి ఆదాయం 1680 కోట్ల రూపాయలు. బ్రాందీ షాపుల వాళ్లు బయట అనుకుంటున్నటువంటి విషయం ఏందిరా అంటే ఈ 5.5% పెంచటం వల్ల వస్తున్నటువంటి ఈ 1680 కోట్లలో దాదాపు 800 కోట్లు బిగ్ బాస్ జోబులోకి వెళ్తున్నది అని వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఈ 14% పెంచిన మాట 100% వాస్తవము. అలాగే ఈ 3770
షాపులు 40 షాపులు, ప్రతి ఒక్క బ్రాందీ షాపు వెనుక ఒక మినీ బారును తెరిచేశారు. మీరు 24 గంటలు వెళ్లి కూడా ఆ బ్రాందీ షాపుల వెనుకల తయారైనటువంటి యజమానులు పెట్టుకున్న బార్లలో హ్యాపీగా తాగవచ్చును. దీన్ని మేము తిరుపతిలో రుజువులతో సహా ఉదయం 5 గంటలకు ఎలా ఉంది, రాత్రి 12 గంటలకు ఎలా ఉంది అన్నది ఫోన్లలో టైంను కూడా రికార్డ్ చేసి దాదాపు 2 సార్లు ఆ షాపుల దగ్గరికి వెళ్లి ఆ సమయాలలో బ్రాందీని అమ్ముతున్నటువంటి విస్కీని అమ్ముతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిని ఒక రోల్ మోడల్ గా చేసి చూపించటము జరిగింది. ఇది మొత్తము రాష్ట్రమంతా జరుగుతున్నటువంటి ప్రక్రియే. అలాగే ప్రతి బ్రాందీ బాటిల్ కు అదనంగా 10 నుంచి 20 రూపాయలు అదనంగా ఇప్పుడు అమ్మటం ప్రారంభించినారు. దీని ద్వారా మళ్లీ కొన్ని 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధినేతకి, అలాగే బ్రాందీ షాపుల యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్లకు అందుతున్నది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో 60,000 బెల్ట్ షాపులను తెరిచినారు. ఈ బెల్ట్ షాపుల యజమానుల దగ్గర నుంచి కూడా నెలకు 50 నుంచి 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు అనధికారికంగా. దీని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది. ఈ బెల్ట్ షాపుల వాళ్లైతే 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా ఈ విస్కీ బాటిల్స్ ని అమ్ముతున్నారు. ఇది వాస్తవం. ఈ సంగతులేవి బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణం ఇది అని చెప్తున్నారే గాని చంద్రబాబు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యంత ఘోరము, ఇది అత్యంత పెద్ద స్కాము, వీటిని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు.